బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఇది యాత్ర కానాను యాత్ర యుద్ధశూరుడు యెహోవా యుద్ధవీరుడు యెహోషువా యెహోవాధిపత్యాన యెహోషువా నాయకత్వాన సాగిరుచిన యాత్ర కానాను స్వాధీన యాత్ర జయం జయం జయశీలువకే జయం జయం యెహోవాకే సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి సూర్యుణ్ణి ఆపి చంద్రుణ్ణి నిలిపి శత్రు సంహారం చేసి అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది అడుగిడిన ప్రతి స్థలం స్వాస్థ్యముగా పొంది జయము సాధించిన విశ్వాసయాత్ర 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 ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. ఎందుచేతనగా ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. నేను ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ తిరుగుబాటు చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలలో ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ నష్టపడ్డారు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, కుటుంబం అంతా పొరపాటు చేయవలసిన పనిలే, పాపం చేయవలసిన పనిలే. కుటుంబంలో ఒక వ్యక్తి పాపం చేస్తే కుటుంబానికి మచ్చ వస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఎంతో భారంతో నాతో మాట్లాడుతూ ఉంటారు. అంకుల్, పాప మాకు చెప్పకుండా మా ఇంటి పక్క అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది. మా ఇంటికి మా వంశానికి ఎంతో మచ్చ తెచ్చింది. అదే రీతిగా మగబ్బాయి గురించి కూడా చెప్తూ ఉంటారు. ప్రియులరా, ఆకాను అనే వ్యక్తి, అతడు యూదా గోత్రానికి సంబంధించినవాడు. ఆ యూదా గోత్రంలో నుంచే యేసుప్రభువు వారు వచ్చారు. అటువంటి ప్రసిద్ధికెక్కిన వంశములో పుట్టిన వ్యక్తి పాపం చేశాడు. నా ప్రియ బిడ్డలారా, దేవుడు ఇటువంటి దానిని సహించడు. ఇశ్రాయేలు ప్రజలు తమ సొంత ప్రజలు అని చెప్పుకుని యెహోషువ నాయకత్వంలో వారిని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు.
యెహోషువ నాయకత్వం అంటే నా యొక్క ఉద్దేశం మోషే నాయకత్వం, తర్వాత యెహోషువ నాయకత్వం. యెహోషువ నాయకత్వం ద్వారా వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో చాలా దెబ్బతిన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దీనికి కారణం వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. ప్రార్థన చేస్తున్నాను. తల్ల వంచండి, కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఆకాను జీవితాన్ని మేము ధ్యానించబోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించారు. వారు హాయి పట్టణాన్ని దాటి వాళ్ళు వెళ్ళాలి. యెరికో పట్టణం కంటే చాలా చిన్నది హాయి. అటువంటి హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. కారణం పాపమని మీ వాక్యం క్షుణ్ణంగా చెబుతుంది. ఎవరి జీవితంలో పాపమనే మచ్చ ఉంటుందో వారి జీవితంలో కష్టాలు, నష్టాలు, శిక్ష అనుభవించవలసి వస్తుంది. అది మాకు గొప్ప హెచ్చరిక. ఈ పాటను విన్న మేము చాలా జాగ్రత్త పడాలి. మమ్మలను బట్టి కుటుంబం నష్టపడకూడదు, మమ్మలను బట్టి సంఘము నష్టపడకూడదు. ప్రభువా, ఈ రాత్రి నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి నాయన. యవనస్తులతో మాట్లాడండి ప్రభువా. యవనస్తులు చేసిన తప్పిదాలను బట్టి తల్లిదండ్రులు నష్టపోకుండా సహాయపడండి. మా బిడ్డలు ఎంసెట్ రేపు రాయబోతున్నారు నాయన. మా బిడ్డలను దీవించండి ప్రభువా. పరీక్ష హాల్లో మా బిడ్డలకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ఏ క్వశ్చన్కు ఏ జవాబు రాయాలో మా బిడ్డలకు మీరు నేర్పించండి స్వామి. వారి కలం పట్టుకుని మీరు వ్రాయించండి ప్రభువా. పరీక్ష హాల్లో జ్ఞాపక శక్తిని మా బిడ్డలకు దయచేయమని వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ రాత్రి మమ్మల్ని అందరినీ వాక్యంతో దర్శించి మీ వాక్యపు హెచ్చరిక పాటించి మీ కొరకు సత్క్రైస్తవులుగా జీవించే కృప దయచేయమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మా, పాప, బాబు, నాయన ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఇంకా మే మాసము ముగించబోతుంది అనగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా దగ్గరలో రోహిణి ఉంది. రోహిణికి మా సైడ్ చెప్పేవాళ్ళు రోకళ్ళు పొగులుతాయని. ఇప్పటికే మా వయసు వాళ్ళు అసో బుసో అని అంటూ భరించలేకపోతున్నారు ఈ ఎండను. నా ప్రియ బిడ్డలు పల్లెటూరులో ఎలా ఉంటున్నారో వారికి చల్లదనాన్ని ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించునుగాక. తాటాకిల్లో, గడ్డిల్లో, పైన కప్పు సరిగ్గా లేకుండా పేదరికం తాండవిస్తూ ఉండగా చాలామంది బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు అనేది నా యొక్క ఉద్దేశం. నా కాలం కంటే, అంటే నా వయసులో కంటే ఇప్పుడు ఉన్న ప్రియ బిడ్డలు చాలా ఉన్నతమైన రీతిగా చదువుకున్నారు. ఇంజనీర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్. బిడ్డలు ఉన్నతమైన రీతిగా చదువుకోవడం ద్వారా తల్లిదండ్రులకు కొంత ఉపశమనం, తల్లిదండ్రులకు కొంత సుఖం కలగడానికి అవకాశం ఉంది. అలా చేస్తున్నారు బిడ్డలు. ప్రియ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎంసెట్ కొరకు బాగా సిద్ధపడ్డారు అని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకోనండి, బాగా వ్రాయండి. క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చిన వెంటనే మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు జ్ఞాపక శక్తిని అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసి మొదలుపెట్టండి. ఆన్సర్ పేపర్ ఇన్విజిలేటర్కి ఇచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఇంటికి రండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని ప్రారంభించాలి. మొదటి వచనాన్ని చదువుతున్నాను. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా
యూదాగోత్రములో జరహు ముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుణ్ణైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇశ్రాయేల్ మీద కోపించెను. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ వచనాన్ని. ఏమిటి అని అంటే, పులుసినది కొంచెమైనను ముద్దంతయు పులియ చేస్తుంది. నేను ఇంట్రడక్షన్లోనే చెప్పాను. ఏమిటనగా, ఇశ్రాయేల్ అందరూ పాపం చేయలేదు. ఇశ్రాయేలీల్లో ఒక వ్యక్తి పాపం చేశాడు. పులుసినది కొంచెమైనను ముద్దంతయు పులియ చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయను. ఈ వచనాలు మన మనసుల్లో ఉంచుకుందాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు అని నేను చదివాను కదూ. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు అందరూ పాపం చేయలే. ఒకే వ్యక్తి పాపం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడే నేను చెప్పాను, పులిసింది కొంచెమే, ముద్దంతా పులే చేస్తుంది. ఈ చెడ్డ పేరు తెచ్చింది ఒకడే, అతని పేరు ఆకాను. మొత్తం జనాంగానికి ఈ పాప ఫలితము చుట్టుకున్నట్లుగా మనము ముందు భాగంలో చూస్తాం. ఈనాడు ప్రజలు క్రైస్తవ సంఘాలను విమర్శిస్తున్నారు. అంటే సంఘం అంతా పాపం చేసినట్టు కాదు, సంఘంలో ఉన్నవారంతా చెడ్డవారని కాదు. ఏదో ఒక ఆయన త్రాగుబోతుంటాడు, త్రాగుతూ వెళ్ళి ఉంటాడు, త్రాగి వెళ్ళి ఉంటాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత, గుడి అయిపోయిన తర్వాత ఆ త్రాగింది తిమ్మిరి ఎక్కువ ఉంటుంది. వచ్చేటప్పుడు పాదిరి గారిని అందరినీ తిట్టుకుంటూ వస్తాడు. అది ఒకడే తాగుబోతు, మిగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళే. కానీ జనం ఏమనుకుంటారంటే, ఆ సంఘం వాళ్ళంతా త్రాగుబోతులు, ఆ గుడికి వెళ్ళడం ఏమి లాభం అని అనుకుంటారు. చూసారా, యోనా ప్రయాణం చేస్తున్నాడు. యోనా ప్రయాణం చేస్తూ ఉంటే యోనా యొక్క అవిధేయతను బట్టి ఆ ఓడకే తుఫాను వచ్చింది. ఏమంటాడు చివరికి యోనా? నన్ను తీసి ఈ సముద్రంలో పారవేయండి అని అంటున్నాడు. అతను తీసి సముద్రంలో పాడవేశారు, ఓడకు క్షేమం కలిగింది. మనం కూడా మన తప్పిదాన్ని మనం గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకుముందు వారు యెరికోను దాటారు. అంటే యెరికోను జయించడానికి, యెరికోలో ప్రవేశించడానికి వారు ఏమీ యుద్ధం చేయలేదు. వారు దేవుని పద్ధతిలో వారు చేశారు. కాబట్టి దేవుని పద్ధతిలోనే యెరికో పట్టణాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు, వారు దాటారు. అవును, మనము ఏ కార్యము ఏ పద్ధతిలో చేయాలో మనం నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకోవాలి అని అంటే దేవుని వాక్య పఠన, దేవుని సన్నిధానంలో గడపటం, ఈ రెండే మార్గాలు. ఈ రెండు మార్గాలను ప్రతి విశ్వాసి అవలంబించినట్లయితే తప్పనిసరిగా తన లేక ఆమె జీవితంలో జయాన్ని పొందుతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ రెండు పట్టణాలు గుర్తు చేస్తున్నాను నేను. ఒకటి యెరికో, రెండవది హాయి. యెరికో లోకానికి సాదృశ్యం, హాయి శరీరానికి సాదృశ్యం. కొంతమంది లోకాన్ని జయిస్తారు, కానీ కొంతమంది శరీరాన్ని జయించలేరు. శరీర ఆశలు చావవు వారి యొక్క జీవితంలో. ఎందుకు అనగా ఈ శరీరంలో స్వనీతి ఏలుబడి చేస్తుంది, గర్వము ఏలుబడి చేస్తుంది. కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులను చూచి ప్రేమించడానికి బదులుగా వారికి దూరంగా ఉంటూ, మేము మీలాంటి వారం కాదు, మేము అది చేయము, ఇది చేయము, స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్,
వెరీ వెరీ డేంజరస్ క్యారెక్టర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎ బిలీవర్, ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాస జీవితంలో అవిశ్వాసగా ఉన్న వ్యక్తిని ప్రేమించాలి, ప్రేమించి ఆయనను ప్రభువులోనికి నడిపించాలి. అంతేగాని ఆయనకు దూరంగా ఉంటూ ఏదో స్వనీతి కనబరచవద్దు అని ఒక పెద్దవానిగా చేతున్నాను. వీరినే పరిసయ్యులు, వేషధారులు అంటారు. శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఒకే అవయవం కాదు. 4 ఉందనుకోండి, ఈ 4 ద్వారా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. భార్యను తిడతారు, భర్తను తిడుతుంది, పిల్లలను కొడతారు, తిడతారు. ఇంట్లో సరైన వాతావరణం ఉండదు. ఎందుచేతనగా వీరు సంపూర్ణంగా శరీరాన్ని జయించలేదు, లోకాన్ని జయించవచ్చు. నా ప్రియులరా, నువ్వు బయటకు వెళ్తే నిన్ను ప్రజలందరూ ఇంద్రుడు చంద్రుడు అంటారు నిన్ను. కానీ నీ శరీరాన్ని నీవు జయించవా అంటే నిన్ను జయించుకున్నావా అనేది ముఖ్యమైన ప్రశ్న అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతున్నాను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతెలు తూర్పు దిక్కున ఉన్న బెతావెను దగ్గర ఉన్న హాయి అని పురమునకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకం 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనేది. చూసారా, ఇక్కడ పంపించిన వేగులు వారికి అంతకుముందు మనం చూచిన వేగులు వారికి ఎంత తేడా ఉందో. వీరు ఇశ్రాయేల్ ప్రజలు యెహోషువ నాయకత్వంలో వస్తున్నారు. కానీ ఈ వేగులు వారు సరైన రిపోర్ట్ ఇవ్వలేదండి. చాలా విచారకరమైన సంగతి. మన యొక్క సంఘానికి ఏదో మంచి పేరు ఉంటుంది, ఒక గొప్ప దైవజనుని బట్టి మంచి పేరు ఉండవచ్చు. ఆ దైవజనుడు చనిపోయిన తరువాత, ఆ దైవజనుడు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత ఆ యొక్క పేరును సరైన రీతిగా కొనసాగించాలి. ఇక్కడ పంపించిన ఈ యొక్క వేగులు వారు ఇచ్చే రిపోర్టు మీరు చూసారా ఎంత తప్పుడుగా ఉందో. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి ఇది ఒక కారణం. కాబట్టి మనము రిపోర్ట్లు ఇచ్చేటప్పుడు మన యొక్క పరిచర్యను గురించి మనం చెప్పేటప్పుడు మనము తప్పుడు సమాచారం ఇవ్వడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చూస్తే నేను ప్రార్థన చేస్తే అంతమంది పడిపోతున్నారు, ఇంతమంది పడిపోతున్నారు. నేను ప్రార్థన చేస్తే ఇన్ని రోగాలు పోతున్నాయి, అన్ని రోగాలు పోతున్నాయి, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతున్నారు, ఏమేమో చెప్తున్నారు. అందులో కొంత సత్యము ఉండకపోదు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. సగం అబద్ధం, సగం సత్యం. అబద్ధం కంటే డేంజర్. ఈ సత్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4-5 వచనాలు. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అక్కడికి వెళ్ళారు 3,000 మంది, గాని అని ఉంది. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, గాని అనేది గూని కంటే ప్రమాదకరమైంది. బట్ ఈజ్ అ బిట్ ఆఫ్ పాయిజన్ విచ్ కెన్ స్పాయిల్ ద ఎంటైర్ థింగ్. కాబట్టి ఈ గాని జోషి గారు మంచిగానే ప్రసంగం చేస్తాడు, గాని అని అన్నారనుకోండి, నా ప్రసంగానికి విలువ లేదు, నా బతుకే విలువ లేదు. గాని అనిపించుకోకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయారు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గమని యొద్ద నుండి షబారియు వరకు వారిని తరిమి మరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి
జనుల గుండెలు కరిగి నీరైపోయిను. ఇదేమిటి చాలా విచారకరమైన సంగతి కదూ. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడం ఏమిటి? ఇశ్రాయేలీలు ఓడిపోయారు. దీని ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. యెరికో పట్టణానికి ఉపయోగించిన సూత్రం ఇక్కడ పనికి రాదు. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది చేయాలో అదే మాట్లాడాలి, అదే చేయాలి. అంతేగాని పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అంటే కుదరదండి. శరీరం అంటే ఏమిటో నీకు తెలుసా? ఈ ఎరుకు అంటే లోకం అని చెప్పాను, హాయ్ అంటే శరీరం అని చెప్పాను. శరీరం అంటే ఏంటి? శరీరం అంటే ఏదో కాదు, శరీరం అంటే నువ్వే, శరీరం అంటే నేనే. మనకున్న ఈ శరీరం మనం ముందుగా మనము జయించుకోవాలి. మనం జయించుకోకుండా నేనేదో గొప్ప కార్యం చేస్తాను అంటే కుదరదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క శరీరాన్నే ఉపయోగించుకొని సాతానుడు మనం ఊబిలో దూషిస్తున్నాడు. నీ కళ్ళను, నీ చెవులను, నీ యొక్క నోరును, నీ యొక్క చేతులను, కాళ్ళను, నీ తెలివితేటలనే ఇవన్నీ ఉపయోగించుకొని సాతానుడు మానవాళిని ఊబిలో తోసేస్తున్నాడు అన్న సత్యాన్ని రాత్రి గమనించాలి. అరే, నేను ఈ విధంగా అనుకోలేదండి. నువ్వు ఈ విధంగా అనుకో, కరెక్టే. నీవు ఆ రీతిగా అనుకోకుండానే సాతానుడు నిన్ను ఆ ఊబిలో తోసేస్తాడు. నేను అసలు ఈ పని చేయకూడదు అనుకున్నాను, అనుకుంటే ఏం లాభం? చేసేసావు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను ముగింపులో ఒక సత్యాన్ని చెప్తున్నాను. నీకున్న ప్రథమ శత్రువు ఎవరో నీకు తెలుసా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, యవనస్తులు, వాడు నాకు శత్రువు అండి, వాడే మొట్టమొదటి శత్రువు, ఆమె నాకు మొట్టమొదటి శత్రువు. కొంతమంది భర్తలు అంటూ ఉంటారు, అంకల్ లేక డాడీ నా శత్రువు ఎవరు అని అంటే ఆమె నన్ను గాలు చేసేస్తుంది అని అంటూ ఉంటారు. నేను చెప్పేది ఈ రాత్రి ఆమె కాదు, ఈమె కాదు, ఆయన కాదు, ఈయన కాదు. నీ ప్రథమ శత్రువు నీవే. నీ ప్రథమ శత్రువు నీ శరీరమే. నువ్వు గమనించాలి, ఈ సత్యాన్ని నీవు గమనించాలి. ఆ శత్రువు ఎక్కడున్నాడు? ఎక్కడో బయట లేడు. ఆ శత్రువు నీలోనే ఉన్నాడు. ఆ శత్రువు ఏదో బయట వాడు వచ్చి నా మీద పోట్లాడుతున్నాడు అని నువ్వు అనుకుంటే నీవు వాడి మీద పోట్లాడవచ్చు. నీ లోపల వాడే నీతో పోట్లాడుతూ ఉంటే నీవు ఎవరితో పోట్లాడతావు? ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. నా ప్రియ బిడ్డలారా, మీరు చిన్నవాళ్ళు, నేను ముసలివాడిని అయినా నాతో కూడా నా అంతరంగం పోట్లాడుతుంది ఆయా సమయాల్లో. కాబట్టి నాకంటే మీరు పడుచువాళ్ళు కాబట్టి మీతో ఇంకా ఎక్కువగా శరీరం పోట్లాడుతుంది. ఈ శరీరాన్ని జయించడానికి మీరు ప్రతి సమయంలో ఆ ప్రియ ప్రభువును ఆశ్రయించాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ముగింపులో ఒక మాట చెప్పిన, అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ తనకు తాను జయించుకోలేకపోయాడు. అంటే అంతటి వాడు 35 సంవత్సరంలో చచ్చిపోయాడు. అంతకుముందు ప్రపంచానంతటినీ జయించాను అనుకున్న అలెగ్జాండర్ ద గ్రేట్ త్రాగుపోతయ్యాడు, వ్యభిచారయ్యాడు, ఆ పాపంలో పడి చనిపోయాడు. చాలా విచారకరమైన సంగతి. ప్రియులారా, ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి అంటే మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. రోమిలకు రాసిన పత్రిక 7-8 అధ్యాయాలు దయతో చదవండి. అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడతారు. ఇంతటితో ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. గత వారం సహాయపడిన బిడ్డలందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ వారంలో కూడా సహాయపడండి. నెలాఖరు దగ్గరలో ఉంది కాబట్టి ఎన్నో బిల్స్ మేము కట్టాలి. నా ప్రియ బిడ్డలారా, ఇంతవరకు ఎటువంటి దేశ సహాయం లేకుండా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాం. ముందున్నాళ్ళలో కూడా మీరు ఈ బాధ్యతను తీసుకొని సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను.
దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.